జర్నలిస్ట్ టీవీ న్యూస్కు స్వాగతం. వరి నాట్లను చూసి పొలం అనుకున్నారా? కాదు, అది రోడ్డే. పార్టీలు మారినా, ప్రజాప్రతినిధులు మారినా ఈ రోడ్డు దుస్థితి మారడం లేదు. అడుగడుగునా భారీ గుంతలతో గత కొన్నేళ్లుగా వాహనదారుల వెన్నులో వణుకు పుట్టిస్తుంది. ఈ ప్రధాన రహదారి సుమారు 47 కిలోమీటర్ల మేర అనేక గ్రామాల్లో కలుపుకొని పోయే ఈ రహదారి ఎక్కడో తెలుసుకోవాలంటే ఇది పూర్తిగా చూడాల్సిందే. మెదక్ జిల్లా అల్లాదుర్గం నుండి గంగ్వార్ వరకు అనేక గ్రామాలను కలుపుకొని వెళ్లే ప్రధాన రహదారి ఇదే. ఈ రహదారి వెంట ప్రయాణించాలంటే వాహనదారుల వెన్నులో వణుకు పుడుతుంది. ఈ రహదారికి మరమ్మతులు చేపట్టాలని ఎందరో అధికారులను, ప్రజాప్రతినిధులను కోరినా ఫలితం లేకపోవడంతో సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలంలోని సిరూర్ గ్రామస్తులు ఈ విధంగా నిరసన తెలిపారు. గత 4 ఏళ్ల నుంచి మరమ్మతులకు నోచుకోకుండా గుంతలు పడ్డ రోడ్లో వర్షం నీరు నిలిచి వ్యవసాయ క్షేత్రాలను తలపిస్తున్నాయి. వర్షాకాలం వస్తే భారీ గుంతలతో నీరు నిండి రోడ్డేదో గుంతేదో తెలియక వాహనదారులు నిరంతరం నరకయాత్ర పడుతున్నారు. రహదారి వల్ల ఏర్పడ్డ సమస్యలను కళ్లకు కట్టినట్లు చూపించాలనే ఉద్దేశంతో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు కలిసి వరి నాట్లు వేసి నిరసన తెలిపారు. గత 10 ఏళ్లుగా ఈ రోడ్ల మరమ్మతులు నోచుకోలేదు. దీంతో రాయకోడు మండలంలోని సిరూర్, మహిబాద్పూర్, చిమ్కాపూర్ రోడ్డుపై ప్రయాణించాలంటేనే వాహనదారులు జంకుతున్నారు. రోడ్డుపై వందల సంఖ్యలో అడుగుల లోతు గుంతలు ఏర్పడ్డాయి. రాష్ట్ర మంత్రి దామోదర రాజనరసింహ ఇలాకాలోనే ఈ దుస్థితి నెలకొనడం గమనార్హం. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్ల దుస్థితిపై ప్రచారం చేసి అధికారంలోకి వచ్చారు. అయినా మా సమస్య ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్లుందని ప్రయాణికులు వాపోతున్నారు. నిరీక్షించి విసుగెత్తిన సర్పంచ్ మారుతి, ఉప సర్పంచ్ శివరాజ్ గ్రామస్తులతో రోడ్లపై ఏర్పడిన గుంతల్లో వరి నాట్లు వేశారు. ఇప్పటికైనా అధికారులు రోడ్ల దుస్థితి పట్టించుకొని ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మన ప్రభుత్వానికి ఒడ్లు నింపుతాం, లోడేష్ సంవత్సరం వచ్చినాక ఒడ్లు అయితే ఒడ్లు నింపుతాం, బండ్లు తీసుకురండి. గ్రామ పంచాయతీ వార్డు నెంబర్. ఇప్పుడు ఈ రోడ్లు అవి 4-5 ఏళ్ళు అవుతున్నది. పెద్ద గుంతలు అవుతున్నాయి, గుంతలు పడ్డాయి. ఈ స్కూల్ ముంగట ఎంతోమంది పడితే నేను చేతుతో చూసి వాళ్ళకందరికీ ఒక ఆడపిల్లకి అయితే నీళ్ళు దాపిన పడతాయి. ఇప్పుడు ఏమైందంటే అప్పుడు రామదాస్ సార్ ఏమన్నాడు, నాకు గెలిపించండి, మీ రోడ్లు మంచిగా చేస్తా, మీకు అన్ని మంచి పనులు చేపిస్తా అని చెప్పిండు. ఒక్కసారి వస్తే ఏమన్నా మేము అడిగినాం, ఏం సార్ మా రోడ్ ప్రొసీజర్ ఎట్లుందంటే, సరే మీకు చేపిస్తా అని చెప్పిండు. ఇప్పటిదాకా కూడా సార్ రాలేడు. ఇక పెద్ద లెవెల్ మనిషి చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆ సార్ కూడా చెప్తున్నాం. ఇక్కడికి వస్తే ఆంధ్ర కాజేషన్ రాయకోడ్ మండల్, విలేజ్ సిరూర్, అల్లాదూర్ నుండి మెటల్కుంట వరకు రోడ్డు చాలా ఖరాబ్ ఉంది. సంవత్సరాల కొద్దిగా ఇదే గుంతలుగా. ఇది ఒక రోడ్డు కాదు, ఇది ఒక పొలం నమన్నా. ఈరోజు నాటేనికి మేము సిరూర్ విలేజ్ నుంచి సిద్ధంగా ఉన్నాం. ఎండాకాలం వస్తే దుమ్ము ధూళి, వానాకాలం వస్తే ఈ బాధ. ఒకటే కాదు, మైబత్పూర్, కుస్నూర్, రైకోడ్ చౌరస్తా, సిరూర్ లాంటి రైపల్లి దగ్గర కూడా చాలా గుంతలు. పబ్లిక్ చూస్తుంటే కొన్ని యాక్సిడెంట్లు అయినాయి ఇక్కడ. ఇదే మన ట్రాన్స్ఫారం దగ్గర ఒక వ్యక్తి పడి చనిపోయారు హాస్పిటల్ చికిత్స పొందడానికి. ఎందుకంటే దయచేసి గత ప్రభుత్వం మీద కాదు మీరు అనేది, గత ప్రభుత్వం చేయలేదని మీకు గెలిపించారు కాబట్టి మీరు స్పష్టంగా దీన్ని దృష్టించి మా రోడ్డు చేయాలని కోరుచున్నాం. మంత్రివారులు పబ్లిక్ వస్తుంటే ఒకరికి కాదు చాలా మందికి పబ్లిక్ గుంతలు పడడం, లారీ ఎంట వస్తుంటే దుమ్ము ఆగిపోవడం, దానివల్ల మన విలేజ్లకు దుమ్ము వస్తుంది. ఎండాకాలం బాధనుంది, చలికాలం బాధనుంది, ప్రతి వానాకాలం గుంతలు చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మంత్రి దామోదర్ గారికి ఆయన కాన్సెన్ కాబట్టి దయచేసి ఈ తొందరగా చేయాలని కోరుచున్నాం. రైకోడ్ మండల్, సిరూర్ విలేజ్. మా రోడ్ సమస్య ఈ విధంగా ఉందంటే, ఇది ముట్టల్కుంట టు గంగ్వార్ వరకు, అల్లాదూర్ టు గంగ్వార్ వరకు ఇదే విధంగా ఉన్న రోడ్డు. కొన్ని రోజులు అవుతుంది తవ్వి కూడా ఇదే పరిస్థితి ఉన్నది. దీంట్లో మేము ఊరు సిరూర్ విలేజ్ మొత్తం కలిసి వరి నాటేస్తున్నాం. ఇది రోడ్డు కాదు, మా వరి పొలాలు అనుకొని మన బండ్లు కానీ ఇతర ఏదైనా ఇక్కడ మా రోడ్డుపై మా పొలాల్లోకి తిరగకూడదని మా సిరూర్ విలేజ్ వారి యొక్క విన్నపం. ఎక్కడనో కాదు, మంత్రి గారి నియోజకవర్గంలోనే ఉంది. ఎండాకాలంలో మా చుట్టుపక్కల పొలాలు ఉంటాయి, పొలాల్లో దుమ్ముతో ధూళి ఎక్కువైపోయి మొత్తం మా పంట పొలాలు, పత్తులు అన్నీ నాశనం అయిపోతాయి.
అప్పుడు ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడేమో ఇది ఈ విధంగా ఉన్నది. వరి నాట్లు వేసేటటువంటి వాటర్ ఆగుతున్నాయి గంగవార్ నుంచి ముటల్కుంట వరకు. ప్రతిరోజు నరకయాత్ర అనుభవించవలసి వస్తుంది బండ్లు, ఇతర వాహనదారులు, ప్రజలు. కొన్ని నరకయాత్ర అనుభవించాల్సి వస్తుంది. కొన్ని ఇబ్బంది బండ్లు చాలా విపరీతంగా వస్తున్నాయి. ఇంతకుముందు ఒక 5-6 సంవత్సరాల నుంచి తొవ్వి నుంచి ఇదే విధంగా ఉన్నది. బండ్లు రాకపోకడాలు తక్కువైపోయినాయి, బిజినెస్ తక్కువైపోయినాయి రోడ్డు సమస్య ఉన్నందువలన. सिरूर विलेज रायकोट मंडल, ये गांव में रोड अल्लाहदूर से लेके गंगवार तक पूरी ख़राब है रोड। पूरे बड़े गाड़ियाँ चलना बोलते तो जहराबाद के गाड़ियाँ, बिदर के गाड़ियाँ टोटली गाड़ियाँ चलते थे, कारोबार भी होते थे, वैसे दुकान वाले के होटल वाले के पूरे गाड़ियाँ चलना बंद हो गया। अभी ये रोड बहुत दिन हो गया खोद के डाल के बनाते बोल रहे, बना रहे नहीं। अब कौन है दामोदर साहब, आप लोग हैं बड़े लोग, ज़रा क्या है क्या नहीं ये रोड के बारे में देखो, ज़रा देख के काम करो। फैमिली वाले फैमिली मेम्बर्स बहुत जने गिर जा रहे बाइकों पे, रोडा सही नहीं है, कंकर है। बाइक पे फैमिली वाले जाना बोले तो 2-3 जने मैं उठाया मेरे हाथ से, मैं गाड़ी चला तो मेरे हाथ से मैं उठाया, बाइक पे से गिर गए तो आदमियों को बहुत जने को उठाया। ये बोले तो रोड ज़रा जल्दी काम करे तो अच्छा रहता। आप बड़े आदमी हैं इसलिए मैं रिक्वेस्ट कर रहा हूँ आपसे, ज़रा रोड का काम करा दो साहब। సిరూర్ గ్రామ సర్పంచ్. ఒట్టుపల్లి నుంచి రైకోడ్ మండలం దాకా ఘోరం ఉన్నది రోడ్డు. ఇది 3 సంవత్సరాల సంది అట్లనే గుంతల్లో నడుచుడున్నది. పెద్ద ఘోరం రోడ్డు గురించి దీనికి పట్టించుకునే నాదుడే లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తుంది పూజలు కొట్టడానికే పని చేస్తే ఒక్క పని లేదు ఇంతవరకు. ఊరు ఇట్లా అంటే ఊరు అట్లా అంటే రోడ్డు ఇట్లా పరిస్థితి ఘోరం ఉన్నది గవర్నమెంట్లో, కాంగ్రెస్ గవర్నమెంట్లో. ఈ రోడ్డు హైవే రోడ్ ఉన్నది. దీనికి సర్పంచ్ సాబ్ అంటే సర్పంచ్ సాబ్ ఏం చేస్తాడు, మినిస్టర్ లెవెల్లో పండి ఒక మినిస్టర్ చేయాలి దీనికి. దానికి పట్టుకొని ఇచ్చుకునే నాదుడే లేదు ఇంతవరకు. 3 ఏళ్ళు అయిపోయి రోడ్డు చేసి 3 ఏళ్ళ సంది తవ్వుడు కాడ ఈసుడు కానీ పడుడు లేసుడు అదే నడిచింది. పట్టులందరూ ఫోన్ చేసి సర్పంచ్ సాబ్ ఏమాయా దీనికి పట్టించుకునే నాదుడే ఎవరు లేడు.